వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ ఓటర్ జాబితాపై అభ్యంతరాలను తెలియజేయాలన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. 124 వార్డుల్లో 2,58,059 ఓటర్లతో డ్రాఫ్ట్ జాబితా సిద్ధం. కలెక్టర్ వెల్లడి. ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో 90% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలపైన పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం కలిపి మొత్తం 124 వార్డుల్లో 2,58,059 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామన్నారు. ప్రతి ఓటర్ తమ ఓటు సరైన వార్డులో ఉందా లేదా చెక్ చేసుకోవాలని, లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తమ ఫిర్యాదు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జనవరి 10న పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఓటర్ జాబితా ప్రచురించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్ జాబితా తయారీపై జనవరి 5న మున్సిపల్ కార్యాలయంలో, జనవరి 6న కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇన్ ప్రిపరేషన్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి లాస్ట్ 3-4 డేస్ నుంచి మా టీమ్స్, మున్సిపాలిటీలో సంబంధించిన టీమ్స్ మొత్తం ఈ ఓటర్ లిస్టు రెడీ చేయడం కోసం వర్క్ చేస్తున్నాయి. అందులో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఓటర్ లిస్ట్ని డిఫరెంట్ వార్డ్స్ లాగా మనం అందులో మనం చూసుకున్నట్లయితే రామగుండం, పెద్దపల్లి, మంతని, సుల్తాన్పల్లి 4 మున్సిపాలిటీస్ సంబంధించి 2.58 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రపోర్షనేట్ అంటే వాళ్ళ వార్డ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అట్లా 124 వార్డ్స్లో ఈ 2.5 lakh పీపుల్ అందరినీ అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసి మేము డిస్ప్లే చేయడం అనేది నిన్న చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏమైనా క్వైరీస్ కానీ, లేకపోతే అబ్జెక్షన్స్ కానీ, క్లెయిమ్స్ కానీ, ఏమైనా మా ఓటు ఈ వార్డులో ఉండకుండా ఆ వార్డులో ఉండి తప్పుగా నమోదు చేశారు, లేకపోతే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది, మేము ఒరిజినల్గా వార్డు 5లో ఉండేవాళ్ళం బట్ మా ఓటు 8లో ఉంది, అట్లా మీరేమైనా మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు మా మున్సిపల్ ఆఫీస్కి కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కలిసి మీ అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఇవ్వచ్చు. మేము దాన్ని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. 10th ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ మంత్ 5th మున్సిపాలిటీ లెవెల్లో, మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెడుతున్నాము. ఆల్ కన్సర్న్ రాజకీయ పార్టీలతో. అండ్ 6వ తారీఖు కలెక్టరేట్లో కూడా నేను ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి, క్లెయిమ్స్ సంబంధించి, అబ్జెక్షన్కి సంబంధించి ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది కలెక్టరేట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. వీ రిక్వెస్ట్ ఎస్పెషలీ మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరూ మీ ఓటు అనేది కరెక్ట్గా వాటిలో ఉందో లేదో ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలి. ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో 90% ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాకు డిసెంబర్ మాసంలో 4,04,000కు గాను 3,62,000 టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందని, అలాగే వార్షిక లక్ష్యం 33 లక్షలకు గాను 29 లక్షల టన్నులు సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఉత్పత్తితో పాటు కార్మికుల కుటుంబాలకు సంక్షేమం పట్ల కూడా ఆర్జీవన్ ఏరియా చిత్తశుద్ధితో ముందుకు పోతుందని తెలిపారు. కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలాన్ని అందించేలా 35 కోట్లతో చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ చివరి దశకు చేరిందని, ఆర్జీవన్ ఏరియాలో 5 పబ్లిక్ పార్కులు, 14 గార్డెన్లు డెవలప్ చేశామని తెలిపారు. 1,59,00,000 సిఎస్ఆర్ నిధులతో రాజీవ్ రహదారి వెంబడి 24 కిలోమీటర్ల మేర మొక్కలను నాటించామని తెలిపారు. 3,000 కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంపు స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు పనులకు వ్యాప్కస్ సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. అలాగే సంక్షేమం దృష్ట్యా ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంక్ ఖాతాదారులకు 1,15,00,000 రూపాయల ప్రమాద బీమాను కంపెనీ ఉద్యోగులకు కల్పించామని, కాంట్రాక్ట్ ఉద్యోగుల కొరకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వారిని సంప్రదించి వారి ఖాతాదారులకు 30 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఏసీ కొరకు సౌకర్యం కల్పించడం కొరకు కంపెనీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో క్యాట్ ల్యాబ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని జీఎం తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరలో 3
కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఆర్జీవన్ ఏరియాలో 533 కొత్త క్వార్టర్ల కొరకు అనుమతులు రావడం జరిగిందని వెల్లడించారు. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 51 లక్షల టన్నులకు గాను 43.9 లక్షలతో సాధించి 85% ఉంది. అట్లనే ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరం 33 లక్షలకు గాను 29.6 లక్షలతో 90% ఉంది. ఈ విధంగా ఇటు OC5 ఏదైతే ఉందో అది 101%తో ఉంది. ఆర్జీవన్ ఏరియాలో ఉన్నది. ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహకారాలు అందించడం, సమిష్టిగా పనిచేయడం, అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది. అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల ఉద్యోగుల సంక్షేమము, చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అందులో గోదావరి ఖనిలో ఆర్జీవన్ ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు 40 కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డు అవ్వడం జరిగింది. దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని 2.5-3 నెలల్లో దాన్ని చేయబోతున్నారు. ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్లక జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయే దానికి సుమారు 3 కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిగాక ఒక 350 క్వార్టర్లు శాంక్షన్ అయినాయి. వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది. ఇదిగాక మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి. మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా 17 కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి. ఇదిగాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది. ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పాదకత మాత్రమే కాకుండా ఇటు రక్షణ పరంగా, సంక్షేమం పరంగా, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. 2025లో మేము టైం బోర్డ్ ప్రకారం ఇచ్చేటువంటి ప్రమోషన్స్ నిన్ననే ఎవ్రీ 1 జనవరికి 7 ఏళ్ళు కానీ 8 ఏళ్ళు కానీ నిండిన వాళ్ళకి ప్రమోషన్స్ ఈ సంవత్సరం 272 మందికి ఇచ్చాం. బహుశా నిన్న మీరు ప్రెస్ రిలీజ్లో కూడా చూస్తుంటారు. అట్లాగే ఈపీ ఆపరేటర్ ప్రమోషన్స్ రీజనల్ సెలెక్షన్స్ అంటే RG1, 2, 3 భూపాల్ 159 మందికి ఆఫ్ స్టార్స్ కూడా పంపడం జరిగింది. అట్లాగే యాక్టింగ్ బేసిస్ మీద 252 మందికి ప్రమోషన్స్ ఇక్కడ ఒకటి అది మన అందరం 2025లో పెద్ద విజయం సగర్వంగా చెప్పుకోవచ్చు. మహిళా ఉద్యోగులకు వాళ్ళ పిల్లలు టేక్ కేర్ చేయడానికి బిల్డింగ్ కాకుండానే ఒక 13 లక్షలు సార్ శాంక్షన్ చేసి దాన్ని రినోవేట్ చేసి క్రెచ్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేసుకున్నాం. మీకు తెలుసు మన CNMD గారి ఒక నూతన ఆలోచన ఇది ₹1 ప్రమాద బీమా. అంటే ₹1 కట్టకుండానే ప్రమాదంలో చనిపోతే సింగరేణి ఉద్యోగులకి UBI, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వీళ్ళందరూ ముందుకు వచ్చి ₹1 మొన్ననే ఒకటి రామచంద్ర అని సిద్ధార్థ రామచంద్ర 1 crore కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న మన ఆర్జీవన్ ఏరియా. అట్లాగే ఇంజనీరీ ప్రధానం కూడా లెవెలింగ్ దానికి కూడా ₹1 ఇట్లా ఇది నిజంగా ప్యూర్లీ సంక్షేమ కార్యక్రమం. ఇది ఒక పైసా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా కంపెనీ ఉద్యోగి ఉండి సాలరీ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ మీడియా సమావేశంలో SO2 GM K చంద్రశేఖర్, AGM IE ఆంజనేయులు, ACMO డాక్టర్ అంబిక, DGM సివిల్ వరప్రసాద్, DGM ఫారెస్ట్ కర్ణ, DGM AWS జితేంద్ర సింగ్, DGM ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి, DGM ఎక్స్ప్లోరేషన్ రమేష్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, పర్సనల్ జనరల్ మేనేజర్ M రవీందర్ రెడ్డి, DYPM వేణు, సీనియర్ PO శ్రవణ్ కుమార్, హనుమంతరావు, అధికారులు బ్రహ్మాజీ, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్లో ఆ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉల్లంగుల రమేష్ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అందుకు ప్రజలకు కూడా సహకారం అందించాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో విశాలమైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని ఈ డివిజన్లో ఎలాంటి సమస్య ఉన్నా ఉల్లంగుల రమేష్కు చెప్పాలని ఆయన తమ దృష్టికి తీసుకువచ్చి ఎమ్మెల్యే ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ రామ్నగర్ అంటే నాకు సొంత కుటుంబం లాగా. ఇక్కడ ఉన్న మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వస్తే నువ్వు బాధపడద్దు, ఈసారి మొత్తం అందరం ఒక్కటయ్యి నిన్ను గెలిపిస్తామని ఆ రోజు నన్ను ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు రాజ్ ఠాకూర్ కుటుంబం ఏదైతే ఉందో పెద్దమ్మ కూడా అదే విధంగా మాట ఇచ్చింది. ఈరోజు నాకు సంతోషం. మా తమ్ముడు రమేష్ అనే డివిజన్ ఇది కాబట్టి ఎంతో మీకు చాలా మందికి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏమన్నా పనులు కాని పక్షాన అన్నకి చెప్తే వెంటనే డ్రైనేజీది కూడా రాజ్ ఠాకూర్ అనే వరకు తెచ్చిండ్రు. రాజ్ ఠాకూర్ గారికి చెప్పగానే వెంటనే చేయడం జరిగింది. అదేవిధంగా ఆ దేవుడు ఈ కుటుంబాలపై సుఖ సంతోషాలు ఉండాలని కొత్త సంవత్సరం అందరి జీవితంలో కొత్తతనం దేవాలి. వాళ్ళన్న చేసే అభివృద్ధికి జాబులు ఏవైతే 3 to 800 ఫ్యాక్టరీ వాళ్ళన్న తెచ్చిండో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఆ జాబులు వెళ్ళాలి. మనకి 230 crores స్కూళ్ళు ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరూ స్కూళ్ళకి వెళ్ళాలి. అందరు సంతోషంగా ఉండాలని కోరుతూ రాజ్ ఠాకూర్ గారు అలాగే గారికి మన యొక్క 10వ డివిజన్ తరఫున మా యొక్క అభివందనాలు తెలుపుకుంటూ ఇవాళ కొత్త నూతన సంవత్సరం సందర్భంగా అక్కగారు వాడకు వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగనే మన గోదావరిఖని పట్టణం చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఈ చరిత్రలో లేనిగా ఏ ఎమ్మెల్యే చేయకుండా మన సీతారాముల లెక్క కలుసుకుంటూ మనందరికీ తోడుండుకుంటూ మరి అక్కగారు అన్నగారు చేస్తున్నారు. మనం ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. మళ్ళీ రావాలి, ఈ చరిత్రలో నిలిచిపోవాలి ఎమ్మెల్యే గారు, అలాగే మన మలిన మేడం గారు అని కోరుతున్నాను. 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లెంగుల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, రాజేష్, చిగురుసాయి, గడివేని ఐలయ్య, రంగు శ్రీలత, రాసబత్తుల లచ్చక్క, రజిత, ఉల్లంగుల భాగ్యలక్ష్మి, అరుణ, అయిత శ్రీలత, మహేశ్వరి, శ్రీవాణి, స్రవంతి, లావణ్య, భాషవేణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరికని మార్కండేయ కాలనీలో కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ నూతన సంవత్సర వేడుకల్లో పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి నుంచి కాటరం వరకు వివిధ కళా విభాగాలకు చెందిన కళాకారులు పాల్గొని నూతన సంవత్సర కేక్ కట్ చేసి అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కళారంగంలోని 24 విభాగాలకు గౌరవం కల్పిస్తూ ప్రతి కళాకారుడికి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. సినిమా, షార్ట్ ఫిల్మ్, డిజిటల్ మీడియా రంగాల కళాకారులను ఒకే వేదికపై ఏకం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. కళాకారుల సంక్షేమం, భద్రత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, శిక్షణ శిబిరాలు, వర్క్షాప్లు నిర్వహిస్తామని తెలిపారు. అని ఏంటి ఈ కళాకారుల సంఘాలు? కళాకారులు అంటే సమాజాన్ని చైతన్యపరచాలి. కళాకారులు అంటే సమాజం ఆలోచింపజేయాలి. కళాకారులు అంటే ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కళాతోరణం అనే పేరు కూడా చాలా మంచి పేరు డిసైడ్ చేసి పెద్దలు మా అశోక్ గారు సార్. అంటే ఏంటంటే కళమ్మ తల్లి గుడి, కళమ్మ తల్లి లోపల ఉంటుంది గుడిలో. ఆ పెద్ద దర్వాజా అయితే ఏదైతే ఉంటుందో దానికి 24 ఆకులతోటి ఒక తోరణం ఉంటుంది. అదే 24 క్రాప్స్. అంటే ఒక కళమ్మ తల్లి మెయిన్ గోపురానికి ఉండేటువంటి తోరణమే ఈ కళా తోరణం. ఈ తోరణం అనేది దీని ముఖ్య ఉద్దేశము. కావా అంటే జపాన్ భాషలో పెద్దలు చెప్పినట్టు అదొక ప్రవహించే నది. అంటే ఎక్కడ కూడా నిరంతరం కూడా ఎక్కడ ఆగకుండా ఏ సమస్యనైనా కూడా దాన్ని పూరించుకుంటూ, సక్రమంగా పూరించుకుంటూ, దాన్ని అడుగుదొడుకులు తట్టుకుంటూ ముందుకు పోయేదే ఈ యొక్క నిర్వచనం, కావ నిర్వచనము. ఈ కార్యక్రమంలో కళాకారులు దామెర శంకర్, దయానంద్ గాంధీ, కొమ్మ కుమార్, అశోక్ వేముల, శ్రీకాంత్ యాదవ్, శ్రీలత, గీత, కంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ ఓటర్ జాబితాపై అభ్యంతరాలను తెలియజేయాలన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. 124 వార్డుల్లో 2,58,059 ఓటర్లతో డ్రాఫ్ట్ జాబితా సిద్ధం. కలెక్టర్ వెల్లడి. ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో 90% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.